నెల 7న భారత వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు పాక్ ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ ఎయిర్ స్ట్రైక్ విజయవంతం అవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కాగా ఈ ఆపరేషన్ సింధూర్పై ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. రైట్, దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ, కిరణ్, అలాగే ఏఐఎంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దేశం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాహుల్ గాంధీ ఇక ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామన్నారు కిరణ్ రిజిజు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు మన సాయుధ దళాలను అలాగే ప్రభుత్వాన్ని నేను అభినందించాను. అలాగే రెసిస్టెన్స్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారం నిర్వహించాలని కూడా సూచించినట్లు తెలిపారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వం యుఎస్ఏను అభ్యర్థించాలని కూడా ఓవైసీ సూచించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 7న భారత వాయుసేన పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 100 మంది వరకు పాక్ ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ ఎయిర్ స్ట్రైక్ విజయవంతం అవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. కాగా ఈ ఆపరేషన్ సింధూర్పై ఈరోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ, కిరణ్ రిజిజు, అలాగే ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. దేశం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని చెప్పారు. రాజ్నాథ్ అన్నారు ఇక ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయన్నారు. కిరణ్ రిజిజు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినందుకు మన సాయుధ దళాలను ప్రభుత్వాన్ని నేను అభినందించాను. అలాగే రెసిస్టెన్స్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా సూచించినట్లు తెలిపారు. టీఆర్ఎఫ్కు సంబంధించి ఉగ్రవాద సంస్థగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వం యుఎస్ఏని అభ్యర్థించాలని కూడా ఓవైసీ సూచించారు.
पूरा सपोर्ट दिया हमने। जो खारगे जी ने कहा वो सही है कि ऐसी चीजें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट पूरा। हम चाहते थे कि इस मीटिंग में प्रधानमंत्री जी पधारे और संक्षिप्त में वो अपनी बात रखेंगे। जो घटना घटी है या जो आज भारत ने जो टेररिस्ट के खिलाफ एक्शन लिया है और खासकर हमारे जवानों ने जो हिम्मत दिखाई, उन जवानों को तो हम सैल्यूट करते हैं और उनका अभिनंदन करते हैं। इस बारे में हम ये चाहते थे कि वो खुद आए और अपनी बात रखे, तो ये सबको एक बहुत बड़ा उसका लाभ मिलता था। लेकिन उन्होंने नहीं आए और लास्ट मीटिंग में भी उन्होंने नहीं आया। ये बड़ी दुख की बात है। जब हम सब मिलके कर रहे हैं और गवर्नमेंट को हम पूरी जितने भी इंडिया अलायंस के गठबंधन पार्टी के लोग हैं वो पूरे थे और दूसरे जो अलायंस नहीं भी है तो दूसरे पार्टी के लोग भी एक वॉइस में सभी ने कहा कि आप आगे बढ़ो, हम आपको पूरी मदद करेंगे, हम आपके निर्णय के साथ हैं और हम आर्मी के साथ है। आर्मी जो भी एक्शन ले रही है, क्योंकि प्राइम मिनिस्टर ने तो ये कहा है कि आर्मी को मैं संपूर्ण अधिकार देता हूं, वो कोई भी एक्शन लेने दो, वो हम उनके साथ है, उनके एक्शन को अप्रूव करेंगे। तब हम भी ये चाहते थे कि क्या हुआ क्या नहीं हुआ, लेकिन हमारे डिफेंस मिनिस्टर ने ये कहा कि नहीं, ये नाजुक घड़ी है, इस वक्त हम सविस्तार से बोलना ये अच्छा नहीं है और देश के हित में हम ये चाहते हैं कि ऐसे प्रश्न न पूछे जाए जो हमारे डिफेंस सीक्रेट होते हैं और हमारी एक्शन क्या है वो देश के हित में हम जो करते हैं, अब इस वक्त उसको हम डिस्क्लोज करना नहीं चाहते। तो हमने ये सोचा कि देश में हित में देखिए, आज तो जैसे मैंने कहा एक ब्रॉड इंफॉर्मेशन कंसेंसस सारे पॉलिटिकल पार्टीज को एकजुट में कैसे काम करना चाहिए लोकतंत्र में, और विशेष करके संसदीय परंपरा में, पार्लियामेंट्री डेमोक्रेसी में पीपल्स वॉइस होता है पॉलिटिकल पार्टीज और एमपीज। तो इसलिए सबका वॉइस ऐसे समय में एकजुट आना ही मैं मानता हूं कि ये भारत का सक्सेस है। कुछ इंक्वायरीज, कुछ इंफॉर्मेशन मांगे हैं। रक्षा मंत्री ने कहा है कि ये ऑन गोइंग ऑपरेशन है, इसलिए पूरे एक घटना को अलग से ब्रीफिंग या अलग से उसको प्रेजेंटेशन करना सही नहीं है, क्योंकि घटना चल रही है, आप सबको मालूम है, इसलिए उसको उस तरीके से ब्रीफिंग नहीं होते हैं। इसमें पॉलिटिकल पार्टीज का ब्रॉड कंसेंसस के लिए ये बैठक था, इसलिए वैसे ही बैठक चली और संपन्न हुआ। इसलिए मैं सारे पॉलिटिकल पार्टीज को मैच्योरिटी दिखाने के लिए धन्यवाद देना चाहता हूँ। सर, क्या ऑपरेशन वो आपको जैसे मैंने